మాకు నచ్చనోడు సంసారం చేసిన వ్యభిచారం అంటాం. మాకు నచ్చినోడు వ్యభిచారం చేసిన సంసారం అంటాం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఒక దరిద్రం. దానికి సజీవ సాక్ష్యం ఈ వార్త. భారతీయ సిమెంట్‌కి మరోసారి నోటీసు. భారతీయ సిమెంట్ వాళ్ళకి ఇంతకుముందు సున్నపురాయి గనులు లీజుకు తీసుకున్నారు. ప్రజల దగ్గర నుంచి డబ్బులు పెట్టి కొనుక్కొని తీసుకున్నారు. దానికి లీజు ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని క్రిందటిసారి చంద్రబాబు ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో రద్దు చేశారు. అలా ఎలా రద్దు చేస్తారని వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు ఇదేంటో చూడమని చెప్పి ప్రభుత్వానికి చెప్తే ఈలోపు జగన్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ వాళ్ళకి లీజులు కొనసాగించింది. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ఆ లీజులు ఎందుకు రద్దు చేయకూడదని అడుగుతోంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఇదివరకు ఆయన పేరేంటి గల్లా జయదేవ్ వాళ్ళకి సంబంధించినటువంటి అమర్ రాజా బ్యాటరీది పర్యావరణ సమస్య అంశం ఆధారంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా సరే నువ్వు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ టెస్టులు చెయ్యాలి అని ఆదేశించినా సరే వాళ్ళని వేధిస్తున్నారంటూ పరిశ్రమలు పారిపోయేలా చేస్తున్నారు. అతను హైదరాబాద్లో పెట్టుకున్న కొత్త పరిశ్రమ ఇక్కడ రావాల్సింది జగన్ వలన పారిపోయాడని చెప్పుకుంటుంది. ఇక్కడ సంస్థ ఇక్కడ నడుస్తూనే ఉంది. అట్లాగే కియా సంస్థకు సంబంధించి ఆ మాధవ్ వాళ్ళ అద్దం మీద రాసినటువంటి వ్యవహారానికి సంబంధించి కియా వాడు వేరే చోట ఇంకొక బ్రాంచ్ పెట్టుకుంటే ఇక్కడి నుంచి పారిపోతున్నాడని రాసుకొచ్చారు, ప్రచారం చేసుకొచ్చారు. ఇప్పటికి కూడా పరిశ్రమలు పారిపోయినాయి అని చెప్పేది అవే. అదే సందర్భంలో ఇప్పుడు అమూల్ వీళ్ళు వచ్చాక అమూల్ని తరిమేశారు. అట్లాగే ఇక్కడ భారతీయ సిమెంట్ను తరిమేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది జెన్యూన్ అయినటువంటిదేనా?